లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన సిట్ అందరి లెక్కలు సెట్ చేస్తామంటోంది. నోటీసులకు స్పందించకపోతే నోట్ చేసుకుని మరీ అరెస్ట్ చేస్తామంటున్నారు అధికారులు. మద్యం కేసులో A33 గోవిందప్పను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. మరోవైపు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న సుప్రీంకోర్టు 4 వారాల్లోగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీఎంఓ మాజీ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, జగన్ కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ కమిషనరేట్ లో సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే వీరు నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గోవిందప్ప మద్యం సరఫరా కంపెనీలో డిస్టిలరీల నుంచి కిక్ బ్యాక్స్ ను తీసుకుని డొల్ల కంపెనీలకు మళ్లించారని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కాస్త ఊరట కల్పించింది సుప్రీంకోర్టు. ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సూచించింది సుప్రీంకోర్టు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై 4 వారాల్లోగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.